అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనము మంత్లీ 20K వరకు ఏం చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఎలా అంటే ఒకవేళ ప్రోడక్ట్ లింక్స్ని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తుంటే మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. అదే మీషో క్రియేటర్స్ క్లబ్. అసలు మీషో క్రియేటర్స్ క్లబ్ అంటే ఏమి, ఎలా జాయిన్ కావాలి, మంత్లీ ఎలా ఇన్కమ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్, అఫిలియేట్ మార్కెటర్స్ అందరూ కూడా మీషో క్రియేటర్స్ క్లబ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మీషో క్రియేటర్స్ క్లబ్ అంటే ఏమి, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, మనకెందుకు పే చేస్తారు? అయితే మీషోలో చాలా ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి. సేల్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ప్రోడక్ట్స్ కోసం సేల్స్ కావాలా, వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యాడ్స్ రన్ చేసుకొని సేల్స్ తెచ్చుకోవడం, లేకపోతే ఇలా కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్కి సేల్స్ తెచ్చుకోవాలన్నమాట. కంటెంట్ క్రియేటర్స్ క్లబ్ అనమాట. స్టాక్ మీషోలో ఆల్రెడీ స్టాక్ ఉంటుంది, దాన్ని మనము రివ్యూ చేసి రికమెండ్ చేస్తే సరిపోతుంది. జాయిన్ కావాలి. ఈ మీషో క్రియేటర్స్ క్లబ్లో ఎవరు జాయిన్ కావాలంటే ఎవరైనా జాయిన్ కావచ్చు. మీ దగ్గర ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము లేకపోతే యూట్యూబ్ ఏదో ఒక అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఫాలోవర్స్కి ఈ క్రియేటర్స్ క్లబ్కి అయితే సంబంధం లేదు. జస్ట్ మీరు కంటెంట్ క్రియేట్ చేసి సేల్స్ తెప్పిస్తే ఎలా ఏం చేయాలి. మీషో క్రియేటర్స్ క్లబ్లో ఒక మీషో క్రియేటర్స్ క్లబ్ అని ఒక ట్యాబ్ వస్తుంది. దాని ద్వారా పోయినామనుకో మనకి ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ అనేది అయితే ఉంటుంది. మనం జస్ట్ ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకొని ఫస్ట్ మన డబ్బులే పెట్టాలి. తర్వాత దాని కంటెంట్ క్రియేట్ చేసి రిటర్న్ పెట్టచ్చు అనమాట. నార్మల్ పీపుల్స్కి అయితే మీషోలో ఎక్కువ రిటర్న్స్ వస్తే బ్లాక్ చేస్తారు. మనము మీషో కంటెంట్ క్రియేటర్స్ క్లబ్ ద్వారా పోతున్నాం కాబట్టి మనకి బ్లాకింగ్ ఎటువంటివి ఉండవు అనమాట. ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకోండి, దాని గురించి వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కానీ దానికి లింక్ లేకపోతే మాకు కావాలని కామెంట్ చేశారంటే మీషోనే వాళ్ళకి డైరెక్ట్గా ఆటో డిఎం చేస్తుంది. దాని ద్వారా మనము వాళ్ళకి సేల్స్ తెప్పిస్తాము, వాళ్ళు కమిషన్ ఇస్తారు. మీషో క్రియేటర్స్ క్లబ్లోకి ఎలా జాయిన్ కావాలంటే మీరు ఏదో బ్రౌజర్లోకి వచ్చేసి మీషో క్రియేటర్స్ క్లబ్ అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే అఫిలియేట్ వెబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అయిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ జాయిన్ ద ప్రోగ్రామ్ ఉంది లేదా, దాని మీద క్లిక్ చేయండి. ఐడిని అయితే ఇచ్చేసి లాగిన్ చేయండి. లాగిన్ అయితే మీకు ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, అన్నీ అలౌ చేసేయండి. అయిన తర్వాత మీకు నార్మల్గా అకౌంట్ మీద క్లిక్ చేస్తాను. మీకు ఇక్కడ మీషో క్రియేటర్స్ క్లబ్ అని ఇంతకుముందు ఉండిండదు. మీరు జాయిన్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట ఈ ఫీచరు. ఓపెన్ మీద కొట్టండి. ఇన్స్టాగ్రామ్ని ఇక్కడ లాగిన్ చేసినట్టు కదా, మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. కంటెంట్ క్రియేట్ చేయాలంటే మనకి ప్రోడక్ట్స్ కావాలి కదా, అది దాని గురించి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆర్డర్ ప్రోడక్ట్ ఫర్ కంటెంట్ అని ఉండదు, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అఫిలియేట్ 10% కమిషన్, అఫిలియేట్ 13.5 కమిషన్, అఫిలియేట్ 11.6 కమిషన్ ఉండదా. మనం ఇట్లా కమిషన్ ఉండేవి మాత్రమే ప్రమోట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కీబోర్డ్ మౌస్ అయితే తీసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ చూసుకోండి మనకి ఎంత ప్రైస్ ఉంది, తర్వాత మనకు కమిషను ఎంత వస్తుంది అని. సో ఇట్లా నేను ఇప్పుడు ఇవి అనమాట. అండ్ నేను ఇక ఇది కూడా తీసుకుంటాను మౌస్ ప్యాడ్. సో ఇక్కడ 10% కమిషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం విష్ లిస్ట్లో పెట్టుకుంటాను. ఇది పెట్టుకున్న తర్వాత ఒక ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దాని గురించి నేను ఏం చేస్తాను, నా దగ్గర ఒకవేళ ఉంటే వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తాను అనమాట, దాని గురించి రివ్యూ ఇస్తాను. లేకపోతే ఏం చేస్తా, సింపుల్గా ఆర్డర్ చేస్తాను. కంటెంట్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కంటెంట్ క్రియేట్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను. ఇక్కడ చూసుకొని క్లియర్గా మెన్షన్ చేసినారు, అన్లిమిటెడ్ ఫ్రీ రిటర్న్స్, నో బ్లాకింగ్. మనము కంటెంట్ చేస్తున్నాం కాబట్టి మనము ఎన్ని రిటర్న్స్ అయినా పెట్టచ్చు, మనల్ని బ్లాక్ అయితే చేయరు. నార్మల్ యూజర్స్ అయితే ఒక 5 టైమ్స్కి అయితే బ్లాక్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గెట్ కమిషన్ లింక్ అని ఉండదా, దాని మీద క్లిక్ చేయండి. యూట్యూబ్లో షార్ట్ చేసినారా, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాలనుకుంటే దీన్ని ఇట్లా క్లిక్ చేస్తాను, డన్ కొడతాను. డన్ కొట్టిన తర్వాత మనకంటూ ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మనము ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టుకోవాలా. లేదంటే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అంతే, యూట్యూబ్లో దీనికే సంబంధించి ఒక వీడియో చేసింటారు, దాని వీడియో అప్లోడ్ చేసేసి దాని లింక్ వచ్చేసి దీంట్లో పేస్ట్ చేసినారంటే సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే ఉంటుంది అనమాట. అట్లా కమిషన్ తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంత ప్రాసెస్ లేకోకుండా ఉండాలంటే ఇంకొక ఆప్షన్ ఏమంటే, ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ మీరిగిన ఒక ప్రోడక్ట్ గురించి ఇన్స్టాగ్రామ్లో కింద ప్రమోట్ చేసినారంటే, ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసినారంటే డైరెక్ట్గా లింక్ అని ఎవరైనా కామెంట్ చేస్తే మీషోనే వాళ్ళకి లింక్ పంపిస్తుంది అనమాట. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ పోస్ట్ ఫర్ ఆటో డిఎం అని లేదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సిన పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ విష్ లిస్ట్లో ఇప్పుడు నేను ఇదికి సంబంధించినది మనం కమిషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ కొడతాం అనమాట. అప్పుడు మనకి ఒక
ఆటోమేటిక్గా ఆటో డిఎం అయితే సెలెక్ట్. సో ఆటో డిఎం ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా చూడండి. ఇంతకుముందు ఈ వీడియోకే కదా నేను ఆటో డిఎం సెట్ చేసినది. ఇప్పుడు కామెంట్ వచ్చేసి జస్ట్ లింక్ అని టైప్ చేస్తాను. లింక్ అని టైప్ చేస్తే ఇలాగ మనకి ఆటో డిఎంలో అయితే వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ షాప్ అండ్ మీషో కొట్టినామనుకో మన ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోతుంది. మనకి 10% కమిషన్ అనేది అయితే ఇస్తారనమాట. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటేనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏమంటే మీరు ఎట్లా అంటే అట్లా మీషో కంటెంట్ క్రియేట్ అయితే చేయకూడదు. దానికంటే కొన్ని పాలసీస్ అయితే ఉన్నాయి, గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. దాంతోపాటు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి కొన్ని చెప్పండి, రెండు కలిపి చెప్తాను.